Second word गृह कार्य. Second word गृह कार्य. गृह कार्य. Second word गृह कार्य. Third word योजना. Third word योजना. Third word योजना. Fourth word कालांश. Fourth word कालांश. कालांश. Fifth word सस्वरवाचन. Fifth word सस्वरवाचन. Sixth word मौनवाचन. मिस Sixth word मा చెప్పండి. Fifth word सस्वरवाचन. सस्वरवाचन. Next sixth word मा मौनवाचन. Sixth word मौनवाचन. Seventh word मौखिक रूप. Seventh word मौखिक रूप. Next eighth word मा शब्दकोश. Eighth word शब्दकोश. Eighth word शब्दकोश. Next ninth word विभाजन. Ninth word विभाजन. विभाजन. Next 10th word पुनरावृत्ति. 10th word पुनरावृत्ति. 10th word पुनरावृत्ति. Next 11th word मार्गदर्शन. 11th word मार्गदर्शन. మార్గదర్శన్. ఫస్ట్ నుంచి రిపీట్ చేస్తాను చూసుకోండి అమ్మా వర్డ్స్. ఫస్ట్ వర్డ్ మా శిక్షణ్. శిక్షణ్. శిక్షణ్ అంటే శిక్షణ దేనా అంటే ట్రైనింగ్ ఇవ్వడం. ట్రైనింగ్ ఇవ్వడం. శిక్షణ దేనా ట్రైనింగ్ ఇవ్వడం. ట్రైనింగ్ ఇవ్వడాన్ని శిక్షణ దేనా అంటారు. శిక్షణ అంటే ట్రైనింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ గృహ కార్య. గృహ కార్య అంటే హోంవర్క్. గృహ కార్య అంటే ఏమమ్మా హోంవర్క్. योजना. योजना मीन्स योजना का अर्थ क्या होता है ప్లానింగ్. మనం ఏమైనా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ప్లానింగ్ వేసుకుంటాం కదా, దాన్నే మనం యోజనాకరణ. యోజన అంటే ప్లానింగ్. నెక్స్ట్ వన్ కాలాంశ్. కాలాంశ్ అంటే పీరియడ్స్ అన్నమాట. ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్ ఇలా ఉంటుంది కదా, దాన్ని మనము కాలాంశ్. కాలాంశ్ అంటే పీరియడ్. మనకి స్కూల్లో ఉంటాయి కదమ్మా పీరియడ్స్. ఫస్ట్ పీరియడ్ అని, సెకండ్ పీరియడ్ అని, థర్డ్ పీరియడ్ అని, అలా దానిని మనం హిందీలో కాలాంశ్ అని అంటాం. నెక్స్ట్ సస్వర్వాచన్. సస్వర్వాచన్ అంటే సస్వర్వాచన్ కర్ణ అంటే చదవడం, గట్టిగా చదవడం. ఇప్పుడు మీరు బుక్ రీడింగ్ చేస్తుంటారు. మౌనవాచన్ అంటే సైలెంట్ గా చదవడం, మనసులో చదవడం. అదే సస్వర్వాచన్ అంటే గట్టిగా అందరికీ వినిపించేలా చదవడం. ఇప్పుడు నేను మీకు ఏదైనా సెంటెన్స్ ఇచ్చి చదవమన్నాను అనుకోండి, అదేమవుతుంది, మీరు అందరికీ వినిపించేటట్లు చదువుతారా, మీలో మీరే చదువుకుంటారా? అందరికి వినిపించేటట్లు చదవడాన్ని మనము సస్వర్వాచన్ అని అంటాం. ఇప్పుడు నెక్స్ట్ మౌన వాచన అని ఉంది. నెక్స్ట్ వర్డ్ మౌన వాచన అంటే మనం మన మనసులో చదువుకోవడం, మనలో మనమే ఇతరులకు వినిపించకుండా చదివేదాన్ని మౌన వాచన్ అని అంటారు. నెక్స్ట్ మౌఖిక్ రూప్. ఈ వర్డ్ మీకు తెలుసు, మౌఖిక్ రూప్. మౌఖిక్ రూప్ అంటే ఏమి అంటే మనం మాట్లాడే భాష. మనం నోటితో ఏ భాష అయితే మాట్లాడతామో అది ఏమవుతుందమ్మా మౌఖిక్ రూప్ అవుతుంది. మౌఖిక్ రూప్. भाषा के दो प्रकार होते हैं, చదువుకున్నాం కదా మనము. भाषा के दो प्रकार में पहला मौखिक रूप है और दूसरा क्या होता है लिखित रूप. लिखित रूप. दूसरा लिखित रूप होता है. लिखित रूप. मौखिक रूप लिखित रूप. नेक्स्ट वर्ड मा शब्दकोश. शब्दकोश అంటే ఏది? డిక్షనరీ. డిక్షనరీ. శబ్దకోశ్ అని అంటాం.
నెక్స్ట్ విభాజన్. విభాజన్ అంటే విభజించడం. डिवाइड చేయడం. నెక్స్ట్ పునరావృత్తి. पुनरावृत्ति का अर्थ क्या होता है? पुनरावृत्ति करना. మళ్ళీ రివిజన్ చేసుకోవడం. మళ్ళీ చదవడం. పునరావృత్తి కన్నా అంటే మళ్ళీ చేసిన వరకు అదే రిపీటెడ్ గా చేయడం, దాన్ని మనం పునరావృత్తి అని అంటాం. నెక్స్ట్ లాస్ట్ వర్డ్ మార్గదర్శన్. మార్గదర్శన్ అంటే మార్గదర్శకురాలు. వాళ్ళే మాకు మార్గదర్శకురాలు, వాళ్ళు ఎలా చెప్తే మేము అలా వింటాము అంటాం కదా. మార్గదర్శక్ అంటే మార్గదర్శకులు అని అంటాము. అర్థమైంది కదమ్మా వర్డ్స్? నెక్స్ట్ అమ్మా కాపీ రైటింగ్, డిక్టేషన్ వర్డ్స్ నేను మరి గ్రూప్ లో పెడతాను, చూసి కరెక్షన్ చేసుకోండి. రాంగ్ అయ్యేటివి ఎందుకు రాంగ్ అయ్యాయో చెక్ చేసుకొని కరెక్ట్ చేసుకోండి. కాపీ రైటింగ్ రాస్తున్నారమ్మా? రాస్తున్నాం. మరి స్కూల్కి వచ్చిన తర్వాత చూస్తాను, డేట్ వేసి రోజు రాయాలి. నెక్స్ట్ అమ్మా మనము ఈ రోజు నిన్న క్లాస్ లో మనము దేని గురించి చదువుకున్నాము? నిన్న క్లాస్ లో ఎస్టర్డే క్లాస్ లో మనం దేని గురించి చదువుకున్నామమ్మా? టాపిక్ ఏది? మన టాపిక్ ఏది? हिंदी व्याकरण में हम वर्ण विचार को देखते हैं. व्याकरण के 4 प्रकार होते हैं ना, उसमें पहला क्या होता है? वर्ण विचार. वर्ण विचार గురించి మనము చదువుకుంటున్నాం కదా నిన్న క్లాస్ లో, అవునా అమ్మా? చదువుకుంటున్నది वर्ण विचार. वर्ण किसे कहते हैं माँ? वर्ण किसे कहते हैं చెప్పండి? वर्ण किसे कहते हैं? सबसे छोटी ध्वनि. सबसे छोटी ध्वनि जो हमारे मुख से निकलती है. మన నోటి నుంచి ఏదైనా ఒక చిన్న సౌండ్ వినిపిస్తే అది మనకు ఏ రూపంలో మారుతుంది? వర్ణ రూపంలో మారుతుంది. ఎవరో టీవీ సౌండ్ వస్తుందమ్మా, అన్మ్యూట్ చేసుకోండమ్మా. నెక్స్ట్ మనం నిన్న క్లాస్ లో చదువుకున్నాము ధ్వని. మామూలుగా మనం రియల్ లైఫ్ లో ధ్వని అంటే ఏమి? శబ్దం కదా. సౌండ్ మనకు చాలా రకాలుగా రావచ్చు. పంకే కి ఆవాజ్ और సైకిల్ కి ఘంటీ కి ఆవాజ్. ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు, దాని తర్వాత సైకిల్ కి ఘంటీ అంటే సైకిల్ బెల్ రింగ్ చేసేటప్పుడు మనకు సౌండ్ వస్తుంది. దానిని మనం సౌండ్, ఆవాజు, ధ్వని ఇలా రకరకాలుగా పిలుచుకుంటాం. కానీ వ్యాకరణ దృష్టిలో, व्याकरण की दृष्टि से ध्वनि का अर्थ होता है. ध्वनि का अर्थ क्या होता है? व्याकरण की दृष्टि से ध्वनि का अर्थ होता है वर्ण. వ్యాకరణ దృష్టి నుంచి చూసుకున్నట్లయితే ధ్వని మన నోటి నుంచి బయటకు వచ్చే సౌండ్ మనకు ఒక వర్ణంగా ఏర్పడుతుంది. వర్ణ అంటే అక్షరం. నెక్స్ట్ పాయింట్ చూడండి, హిందీ భాష మే ప్రయుక్త సబ్సే ఛోటీ ధ్వని వర్ణ హోతీ హై. హిందీ భాష కానీ ఏ భాష కానీ మాట్లాడేటప్పుడు మన నోటి నుంచి వెలువడ్డ చిన్న ధ్వని కూడా మనకు ఒక వర్ణతో సమానం అవుతుంది. యహ్ మూల్ ధ్వని హోతీ హై. ఇది మనకేమవుతుందమ్మా? మూల ధ్వని అవుతుంది. ఇస్కే ఔర్ టుక్డే నహీ కర్ సక్తే. దీనిని మనము మరీ పార్ట్స్ గా డివైడ్ చేయలేము. టుక్డే అంటే దానిని డివైడ్ చేయలేము అన్నమాట. చిన్న పార్ట్స్ గా మనం డివైడ్ చేయలేము. ఒక మూల ధ్వనిని మనము మరీ చిన్న పార్ట్స్ గా డివైడ్ చేయలేము కదా. ఆ మూల ధ్వని ఇక్కడ మనకు ఏమై ఉండొచ్చు చూడండి. హిందీ భాషలో మూల ధ్వని కౌన్సీ హోతీ హై? జైసే ఆ, ఈ, ఊ, క, ఖ, గ, ఘ ఇలా ఈ వర్ణమాలలో ఉన్న అక్షరాలన్నీ ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క మూల ధ్వని అవుతుంది మనకు. హిందీ భాష మే వర్ణోं के मेल से शब्द बनते हैं. ఇది ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. భాష, బోలి और లిపి టాపిక్ చదివేటప్పుడు హిందీ భాష మే వర్ణోं के मेल से शब्द बनते हैं. అవునా కాదా? హిందీ భాషలో వర్ణాలన్నిటిని కలిపి మనము పదాలుగా ఏర్పరుస్తాము అని చదువుకున్నాం. వర్ణాలన్నీ కలిస్తే మనకు పదాలు ఏర్పడతాయి అని మనము ఆల్రెడీ చదువుకున్నాం. ఇక్కడ చూడమ్మా, జైసే ఎలా అది? గణేష్ అనే ఒక శబ్దం ఏర్పడడానికి, ఒక పదం ఏర్పడడానికి అక్కడ ఎన్ని వర్ణాలు కలిసాయో చూడండి.
అన్ని వర్ణాలు కలిస్తేనే మనకు గణేష్ అనే ఒక పదం ఏర్పడింది. నెక్స్ట్ ఉత్సవ్. ఉత్సవ్ అనే ఒక వర్డ్ ఏర్పడడానికి మనకు ఎన్ని అక్షరాలు కలిసాయి చూడండి అక్కడ కదా, చాలా అక్షరాలు కలిసాయి. ఇక్కడ చూడండి जैसे गणेश शब्द के लिए यहाँ हमको वर्णों का मेल हुआ है. उसमें पहला होता है ग प्लस आ, ग. అవునా కదా, నేను నిన్న క్లాస్ లో ఆల్రెడీ చెప్పాను మీకు, స్వర్ ఉచ్చారణ చేసేటప్పుడు మనం స్వంతంగా పలకవచ్చు, కానీ వ్యంజన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఉచ్చారణ చేసేటప్పుడు, వ్యంజన్లు పలికేటప్పుడు ఎవరి సహాయం అవసరమమ్మా? ఎవరి సహాయం? స్వరాల యొక్క సహాయం అవసరం అవుతుంది. ఏ వ్యంజన్ మనం పలకాలన్నా కూడా మనకు స్వర అనేది యూజ్ అవుతుంది. స్వర ఉంటేనే మనకు వ్యంజన్ అనేది పలకగలం మనము అని చదువుకున్నాం కదా. ఇక్కడ చూడండి గ ప్లస్ ఆ, గా. గా అనేది ఒక వ్యంజన్. మరి గాకి మనము ఆ జోడిస్తేనే గా అనే పదం మనకు బయటకు వస్తుంది. నెక్స్ట్ నే. సెకండ్ వర్ణ వచ్చి మనకు నే ఉంది, అనాకు ఏత్వం ఉంది. అనాకు ఇక్కడ చూడండి న్ ప్లస్ ఏ, నే అవుతుంది. ష్ ప్లస్ ఆ, ష. గణేష్ ఏమోందమ్మా అది? గణేష్. వర్ణ విచ్ఛేదం మనం ఇలా చేయాలి. మీకైతే ముందు టెక్స్ట్ బుక్స్ లో ఇది ఇవ్వలేదు, కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న టెక్స్ట్ బుక్స్ లో మనకు ఎక్కువగా వర్ణ విచ్ఛేదం గురించి బాగా ఇచ్చారు. ఇక్కడ చూడండి నెక్స్ట్ వర్డ్ ఉత్సవ్. ఉత్సవ్ అంటే ఫెస్టివల్ కదా, ఒక పండుగ, ఉత్సవాలు అని అంటాము. మరి ఇక్కడ చూడండి उत्सव शब्द को हम वर्ण विच्छेद करे तो यहाँ देखिए ऊ क्या होता है? स्वर या व्यंजन? స్వర్ కదా, స్వర్ కదా. ఊ. నెక్స్ట్ సా అన్నారు అంటే సాకు తావత్తు ఉంది. మరి తావత్తుని మనము ఇలా కింద హలంతిచ్చి రాసుకున్నాము. ప్లస్ స్, సాలో సా పలిగేటప్పుడు స్ ప్లస్ ఆ, సా అవుతుంది. ఉత్స ప్లస్ వా పలికేటప్పుడు ఉ ప్లస్ ఆ, వా అవుతుంది. ఉత్సవ్. ఉత్సవ్ అంటే ఉత్సవ్ అనే ఒక శబ్దం మనకు ఏర్పడాలంటే వర్ణ విచ్ఛేది మనకు ఇన్ని వర్ణాలు కలిస్తేనే మనకు ఉత్సవ్ అనే ఒక పదం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఇది మీకు ఎందుకు చూపించారు వర్ణ విచ్ఛేది? ఇక్కడ మీకు తెలియడానికి, పదాలు ఏర్పడడానికి వర్ణాలు అనేటివి చాలా అవసరం అవుతాయి అని తెలియడానికి మీకు ఇక్కడ వర్ణ విచ్ఛేది చూపించారు. అర్థమైంది కదమ్మా? वर्णों के मेल से हमको क्या बनते हैं? शब्द बनते हैं. ఇప్పుడు మనము వర్ణ యొక్క పరిభాష చూసుకుందాం. వర్ణం కి పరిభాష. వర్ణ అంటే అక్షరాలు, మనం వేటిని అక్షరాలని అంటాము? భాషకి వహ సబ్సే ఛోటీ ధ్వని. భాషకి వహ సబ్సే ఛోటీ ధ్వని. భాష ఉంటుందంట, లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ లో అన్నిటికన్నా చిన్న ధ్వని, మైన్యూట్, మన నోటి నుంచి బయటకు వచ్చే ఫస్ట్ మూల ధ్వని, జిస్కే ఔర్ టుక్డే నహీ కర్ సక్తే, దానిని మరీ మనం డివైడ్ చేయలేము. ఇప్పుడు ఆ ఉంది, నేను ఆ అని పలికాను. ఈ ఆ అనే ఒక మూల ధ్వనిని నేను మళ్ళీ దానిని డివైడ్ చేయవచ్చా? చేయలేను కదా. చేయలేము. కాబట్టి ఇది నాకేమవుతుంది? మూల ధ్వని అవుతుంది. భాషకి సబ్సే ఛోటీ ధ్వని అవుతుంది కదా. కాబట్టి దీనినే మనము వర్ణ అంటాము. అంటే ఏ భాష అయినా ఏర్పడాలంటే ఫస్ట్ మొట్టమొదటి కావాల్సింది మూల ధ్వని కావాలి. ఆ మూల ధ్వనిని మనం ఏమని పిలుస్తాము? వర్ణ అని అంటాము. ఇది బాగా, ఈ సెంటెన్స్ బాగా అర్థం చేసుకోండమ్మా. ఇక్కడ ఏమంటున్నాము? ఏ భాషనైతే భాష ఉంటుంది చూడమ్మా, ఏ లాంగ్వేజ్ ఉంటుంది, ఆ లాంగ్వేజ్ బాగా డెవలప్ అయింది అంటే దానికి మూల కారణము ఫస్ట్ దాని నుంచి వచ్చే ధ్వని నుంచే ఒక భాష అనేది డెవలప్ అవుతుంది. ధ్వనులన్నీ కలిసి వర్ణాలుగా ఏర్పడతాయి. ఈ వర్ణాలన్నీ కలిసి శబ్దగా ఏర్పడతాయి. శబ్దాన్ని కలిసి పదగా ఏర్పడతాయి. ఈ పద మళ్ళీ వాక్యాలుగా ఏర్పడి వాక్యాలన్నీ కలిపితే మనకు ఒక భాష డెవలప్ అవుతుంది. ఇది మనకు వర్ణ యొక్క పరిభాష. ఇక్కడ మీరు వర్ణ యొక్క పరిభాష మాత్రమే చూసుకోండి. భాషకి वह सबसे छोटी ध्वनि जिसके और टुकड़े नहीं किए जा सकते उसे हम वर्ण कहते हैं. భాషకి చోటి ధ్వని, భాషలో ఉన్న చిన్న మూల ధ్వని, దానిని మళ్ళీ మనము చిన్న పార్ట్స్ గా డివైడ్ చేయలేమంట. అలాంటి ధ్వనిని మనము వర్ణని అంటాము. ఇది అర్థమైంది కదమ్మా అందరికి?
డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరికైనా లేవు కదా? నో మీన్స్ నెక్స్ట్ చూడమ్మ, వర్ణమాల. వర్ణమాల అన్నాము. వర్ణమాల అంటే అర్థమేమో ఇక్కడ మనకు కింద పరిభాష ఇచ్చారు, చూద్దాం. भाषा में प्रयोग होने वाले वर्णों के क्रमबद्ध समूह को वर्णमाला कहते हैं. భాషా में प्रयोग होने वाले ఏ భాష అయినా తీసుకోండి, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ, ఏ భాష అయినా తీసుకోండి, అందులో వర్ణంకి క్రమబద్ధ సమూహం, వర్ణాలన్నీ ఒక ఆర్డర్ లో ఉంటాయి. వర్ణాలన్నీ ఎలా ఉంటాయంటమ్మా? ఒక ఆర్డర్ ఉంటాయి. దానిని మనం ఏమని పిలుస్తాము? వర్ణమాల అని అంటాం. ఏమంటాము? వర్ణమాల. జైసే మీకు ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, హిందీ వర్ణమాలలో కొన్ని లెటర్స్ ఇచ్చారు చూడండి. మనకు ఏ ఇచ్చారు హిందీ వర్ణమాలలో లెటర్స్? మీరు ఒకరు చదవండి అమ్మా. నెక్స్ట్ వన్, ఇవి మనకు హిందీ వర్ణమాలలు. అంటే ఏ భాషలో అయినప్పటికీ ప్రయోగింపబడే వర్ణాలన్నీ ఒక క్రమబద్ధంలో ఉంటే, ఒక ఆర్డర్ లో ఉంటే దాన్ని మనము ఆ భాష యొక్క వర్ణమాల అంటాము. ఇంగ్లీష్ లో మనకు లెటర్స్ అన్ని ఒక ఆర్డర్ లో ఉన్నాయి, అలాగే హిందీలో కూడా లెటర్స్ అన్ని ఒక ఆర్డర్ లో ఉన్నాయి, తెలుగులో కూడా లెటర్స్ అన్ని ఒక ఆర్డర్ లో ఉన్నాయి. మరి ఇలా ఆర్డర్ లో లెటర్స్ అన్ని మనకు ఉంటే దాన్ని మనం ఏమంటాము? వర్ణమాల అని అంటాం. నెక్స్ట్ పాయింట్ చూడండి, హిందీ वर्णमाला में कुल 52 वर्ण होते हैं. हिंदी वर्णमाला में कितने वर्ण होते हैं माँ? 52 52 वर्ण होते हैं. 52 कुल 52 वर्ण होते हैं. हिंदी वर्णमाला में कुल 52 वर्ण होते हैं. బాగా గుర్తు పెట్టుకోవాలి. हिंदी वर्णमाला में कितने वर्ण होते हैं? 52 वर्ण होते हैं. 52 वर्ण होते हैं. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు వర్ణ కే భేద్. వర్ణ మనము ఎలాగైతే తెలుగులో వర్ణమాలని మనము అచ్చులు హల్లులుగా డివైడ్ చేశామో, ఎలాగైతే ఇంగ్లీష్ లో మనము ఓవెల్స్ కాన్సోనెంట్స్ గా లెటర్స్ ని డివైడ్ చేశామో, అలాగే హిందీలో కూడా మనము వర్ణాలను, హిందీలో ఉన్న అక్షరాలను మనము రెండు రకాలుగా డివైడ్ చేసాం. ముఖ్య రూप से दो प्रकार होते हैं. वो क्या है? स्वर और व्यंजन. स्वर और व्यंजन. మీకు ఆల్రెడీ చిన్న క్లాసుల నుంచి ఇది తెలుసు, బేసిక్ నాలెడ్జ్. స్వర్ కితనే హోతే హై? దో ప్రకార్ హోతే హై. స్వర్ కితనే హోతే హై? ఎన్ని ఉన్నాయమ్మా స్వరాలు? ఎన్ని ఉన్నాయి? 11 होते हैं. 11 होते हैं. 11 होते हैं. यहाँ देखिए 11 होते हैं అని చదువుకున్నాం కదా. ఇప్పుడు మనం చూద్దాము ఏవి ఎలా ఉన్నాయో. ఇక్కడ మనకు వర్ణమాల బాగా డివైడ్ చేసి ఇచ్చారు చూడండి ఈ స్లైడ్ లో. మీకు మనం నిన్న క్లాస్ లో ఇక్కడ వరకు చదువుకున్నాం కదా బాగా. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకోవాలి. వర్ణమాల చార్ట్ మనకు ఎంత బాగా ఉంది చూడండి. ఇక్కడ वर्णमाला मुख्य रूप से 2 प्रकार से विभाजित है. वो क्या है? स्वर और व्यंजन. వర్ణమాల ముఖ్యంగా రెండు రకాలుగా డివైడ్ అయింది చూడండి అమ్మా. స్వర్ और व्यंजन. స్వరాలు తర్వాత వ్యంజన్లు. మరి ఫస్ట్ మనము స్వరాల గురించి తెలుసుకుందాం. స్వర్ फिर से 2 प्रकार दीर्घ हस्व स्वर और दीर्घ स्वर. हस्व स्वर और दीर्घ स्वर. स्वर कितने प्रकार से विभाजित है? 2 प्रकार से विभाजित है. पहला हस्व स्वर है और दूसरा दीर्घ स्वर है. हस्व स्वर कितने होते हैं? देखिए हस्व स्वर कितने होते हैं? 4 वर्ण होते हैं. और दीर्घ स्वर कितने होते हैं? 7 वर्ण होते हैं కదా. ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాము హస్వ స్వర్ కిసే కహతే హై. ఏ లెటర్స్ ని మనము హస్వ స్వరాలు అని అంటాము. వేటికైతే దీర్ఘం ఉండదో అవన్నీ హస్వ స్వరాలు అవుతాయి.
దీర్ఘం ఆ లేని ఈ ఊరు అక్షరాలు. దీర్ఘం లేని అక్షరాలను మనము హస్వ అక్షరాలు, హస్వాక్షరాలు అని అంటాం. ఇది ఆల్రెడీ మీకు తెలుగులో కూడా వచ్చింది, అవునా కదా? దీర్ఘం లేనటువంటి అక్షరాలను మనము హస్వాక్షరాలు అని అంటాము అని చదువుకున్నాం. చూడండి ఏమేమి అక్కడ హస్వాక్షరాలు. ఆ ఆ ఈ ఊరు మీరు దీర్ఘం ఇచ్చి పలకకూడదు దాన్ని. ఆ ఆ ఈ ఊరు ఆ ఈ ఊరు ఇవి మనకు హస్వ స్వరాలు అవుతున్నాయి, ఎందుకంటే వీటికి దీర్ఘం లేదు కాబట్టి. నెక్స్ట్ దీర్ఘ స్వరం అన్నారు, పేరులోనే ఉంది దీర్ఘని. మరి దీర్ఘ స్వరాలు ఏవేవి అవుతాయి మనకు చూడండి. ఏ వీటికైతే దీర్ఘం ఉందో ఐ ఓ అవు. సరే. ఆ ఈ ఊ ఏ ఐ ఓ ఔ. ఇవన్నీ దీర్ఘ స్వరాలు అన్నమాట. ఎన్నున్నాయమ్మా ఇవన్నీ? 7 वर्ण होते हैं। दीर्घ स्वर 7 होते हैं और ह्रस्व स्वर 4 होते हैं। यहाँ हम स्वरों का विभाजन हुआ है। स्वराలను మనం విభజించాము, అవునా కదా? मुख्य रूप से हिंदी वर्णमाला 2 प्रकार से विभाजित है। एक स्वर है, दूसरा व्यंजन है। और स्वर फिर से 2 प्रकार विभाजित है, उसमें पहला ह्रस्व स्वर है और दूसरा दीर्घ स्वर है। ह्रस्व स्वर में हम 4 वर्णों को ले सकते हैं, वो है अ, ई, उ, रू। और दीर्घ स्वर में हम दीर्घ अक्षरों को ही ले सकते हैं, वो 7 वर्ण होते हैं, वो है आ, ई, उ, ए, ఐ, ఔ. అర్థమైంది కదా? స్వర విభాజన అర్థమైంది కదమ్మా? స్వర్ని మనము ఏ విధంగా డివైడ్ చేసామో అర్థమైంది కదా? ఇప్పుడు మీరు హస్వ స్వరాలను దీర్ఘ స్వరాలను కలిపి కౌంట్ ఎంత ఉందో చెప్పాలి నాకు. 11. మీకు అక్కడ టాలీ అయిపోయింది కదా? స్వరాలు ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. 11 ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వ్యంజన్ గురించి చదువుకుందాం. వ్యంజన్ కితనే ప్రకార్ సే విభాజిత్ హై? ఎన్ని రకాలుగా వ్యంజన్ డివైడ్ అయింది చూడండి. 5 प्रकार से व्यंजन हमको विभाजित है। पहला क्या होता है माँ? स्पर्श व्यंजन, आगत व्यंजन, संयुक्त व्यंजन. ఇవన్నీ మనకు 5 రకాలుగా व्यंजन डिवाइड అయింది కదా? व्यंजन हमको 5 प्रकार से विभाजित होता है। पहला है व्यंजन, अंत्यस्थ व्यंजन, ऊष्म व्यंजन, ఆగత్ వ్యంజన్, సంయుక్త వ్యంజన్. అందులో ఒక్కొక్క దాని గురించి మనము తెలుసుకుందాం ఇప్పుడు. పహలా స్పర్శ వ్యంజన్. స్పర్శ వ్యంజన్ అని మనం దేనిని అంటాము? ఏవైతే చూడమ్మా పంచం వర్ణ. నెక్స్ట్ ఇక్కడ మనకు చూడండి ఎన్ని లైన్స్ ఉన్నాయి మొత్తం? కా నుంచి పా వరకు చూడండి 5 లైన్స్ ఉన్నాయి. ఒక్కొక్క లైన్ లో మనకు 5 లెటర్స్ ఉన్నాయి. మొత్తం కలిపితే ఎన్ని ఉన్నాయి? 25. అంటే మొత్తం కా నుంచి మా వరకు 25 ఉన్నాయి. 25 plus 2 27 అనేదా? కా నుంచి మా వరకు ఉన్న అక్షరాలన్నిటిని మనము స్పర్శ వ్యంజన్ అని అంటాం. కా నుంచి మా వరకు ఉన్న అక్షరాలన్నిటిని మనము స్పర్శ వ్యంజన్ అని అంటాము కదా. దానితో పాటు డ, ధ, ఇవి మనకు కొన్ని హిందీ పదాలు చదివేటప్పుడు మీకు అవి మధ్యలో వస్తుంటాయి చూడండి. అంటే అవి అలా డాట్ పెట్టినప్పుడు మనం దానిని ప్రొనౌన్సియేషన్ వేరేగా ఉంటుంది. నార్మల్ డ ఢా కన్నా దాని ప్రొనౌన్సియేషన్ మనకు సపరేట్ గా ఉంటుంది. జైసా సడక్, 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 సడక్ అన్న శబ్దంలో మనము ఏం చేస్తున్నాము? అక్కడ ఏం చేస్తున్నాము? డ అని మనము సడక్ డ డ అని వచ్చి పలుకుతున్నాము, అప్పుడు అక్కడ డాట్ వస్తుంది.
ఓఢిని ఓఢిని అంటే ఆ పదం పలికేటప్పుడు ఓఢిని అంటే మనము పైన కప్పుకుంటాం బయట కప్పుకుంటాం కదా దాన్ని ఓఢిని అని అంటాం. అలా పలికేటప్పుడు కూడా అక్కడ మనకు డాట్ అంటే ఒత్తి పలకాలి. అలాంటి టైంలో మనకు ఈ 2 లెటర్స్ యూజ్ అవుతాయి. కాబట్టి మొత్తం మనకు స్పర్శ వ్యంజన్లు 25 ఉన్నాయి. దానితో పాటు ఈ ఢ అని కూడా మనము స్పర్శ వ్యంజన్లోకే ఇంక్లూడింగ్ చేశాము. కాబట్టి టోటల్ గా మనకు స్పర్శ వ్యంజన్స్ ఎన్ని అవుతాయమ్మా? 27 మిస్. 27. ఇప్పుడు నెక్స్ట్ అంత్యస్థ వ్యంజన్. అంత్యస్థ వ్యంజన్ మనకు ఎన్ని ఉన్నాయి? 4. ఉన్నాయి. चार वर्ण होते हैं। होते हैं 4 अंतस्थ व्यंजन 4 वर्ण होती है। नेक्स्ट ऊष्म व्यंजन कितने होते हैं? 4 वर्ण होती है। 4 होते हैं। 4 होते हैं। नेक्स्ट आगत व्यंजन 2 वर्ण होती है। 2 वर्ण होते हैं। బాజార్ ఇలా చదువుకుంటాం కదా. ఇవి మనకు ఆగత్ వ్యంజన్ అంటే ఇవి మనకు హిందీలో లేవమ్మా. కానీ కొన్ని అరబిక్ పదాలు ఎప్పుడైతే హిందీలో కలిసాయో అప్పుడు ఆ ప్రొనౌన్సియేషన్ ని బట్టి మనము ఈ 2 అక్షరాలను మనము తీసుకొని వచ్చుకున్నాము హిందీలోకి. కాబట్టి ఇవి మనకి ఏమవుతాయమ్మా? జ ఫ ఇలా చదవాలి దీన్ని. ఇవి ఎన్ని ఉన్నాయి మనకు? 2 दो वर्ण होती है। 2 वर्ण होते हैं। नेक्स्ट संयुक्त व्यंजन 4 वर्ण होती है। 4 वर्ण होते हैं। చాలా ఇంకా నెక్స్ట్ సంయుక్త వ్యంజన్. संयुक्त व्यंजन అని మనం ఎందుకు అంటున్నాం దీన్ని? क्योंकि ये 2 व्यंजनों के मेल से बने దీంట్లో 2 అక్షరాలు వస్తాయి మిస్. 2 అక్షరాలు ఆ 2 వ్యంజన్లే అవుతాయి. సంయుక్త వ్యంజన్ అంటారు దీన్ని. ఆ 2 వ్యంజన్ల కలయిక వల్ల ఇవి ఏర్పడతాయి. అందుకోసమే ఆల్రెడీ మీరు ఇవి 9th క్లాస్ లో చదువుకున్నారు కదా. కదమ్మా. ఇక్కడ టోటల్ ఇప్పుడు కౌంట్ చేసుకోండి. స్పర్శ వ్యంజన్లు 27 ప్లస్ అంత్యస్థ వ్యంజన్లు 4. 27 ఒక 4 ఎంత అవుతాయి? 31 కదా. 31 4 35 ప్లస్ 2 37 మొత్తం व्यंजनों की संख्या कुल मिला के कितनी होती है? 41 होती है। 41 होती है। यहाँ देखिए स्वर की कुल संख्या है 11 और व्यंजन की कुल संख्या 41 होती है और दोनों मिलाकर कौन से स्वर और व्यंजन हिंदी वर्णमाला में स्वर और व्यंजन दोनों मिलाकर कुल संख्या होती है 52। कुल संख्या होती है 52। हिंदी वर्णमाला में कुल वर्णों की संख्या 52 होती है అని చదవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోనమ్మా. ఏవి ఎన్ని ఉన్నాయి వాటిని అన్నిటిని కలిపితే మనకు టోటల్ ఎన్ని లెటర్స్ అయ్యాయి ఇది మీరు ఈ వర్ణమాల బాగా గుర్తుపెట్టుకోవాలి. సరేనమ్మా. ఈ వర్ణమాల చార్ట్ అర్థమైంది కదా మీకు? ఇప్పుడు నెక్స్ట్ మనము వేరే చార్ట్ స్వర్ గురించి మనము చదువుకుందాం. ఈ క్లాస్ లో మనం ఇప్పుడు స్వర్ గురించి చదువుకుందాం. స్వర్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు. జిన్ వర్ణం కా ఉచ్చారణ్. ఉచ్చారణ్ అంటే బోలనా, పలకడం అమ్మ. ఉచ్చారణ్ అంటే మీనింగ్ ఏమి? పలకడం, బోలనా. करते समय हवा मुंह में बिना रुके बाहर निकलती उन्हें हम स्वर कहते हैं. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. స్వరాలు అని మనం ఎందుకు అన్నాము? స్వర్ కి పరిభాష క్యా హోతీ హై? స్వరాలు జిన్ వర్ణంకే, ఈ స్వరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్వరాలు మనం ఉచ్చరించేటప్పుడు, ఆ వర్ణాలను మనము ఉచ్చరించేటప్పుడు
మనం పలికేటప్పుడు హవా ముహుమే బినా రూకే బహర్ ఆతి హై. హవా హవా అంటే మమ్మ గాలి. బినా రూకే అంటే మధ్యలో ఎక్కడ అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. మధ్యలో ఎక్కడ స్టాప్ కాకుండా అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. అన్మ్యూట్ చేసుకోండి. జిన్ వర్ణంకే ఉచ్చరణ్ అంటే చెప్పేటప్పుడు అమ్మా ఏ వర్ణాలనైతే స్వరాలు మనం పలికేటప్పుడు హవా ముహుమే బినా రూకే బహర్ ఆతి హై. హవా అంటే గాలి. హవా అంటే గాలి. గాలి మన నోటి నుంచి స్టాప్ కాకుండా ఒక్కసారిగా బయటికి రావడం. అలాంటి అక్షరాలను పలికేటప్పుడు వాటిని మనము స్వరాలు అని అంటాము. ఇక చూడండి డెఫినేషన్ ఏమి ఇచ్చారు. జిన్ వర్ణం కా ఉచ్చరణ కర్తే సమయ ఏ వర్ణాలనైతే మనము ఉచ్చరించేటప్పుడు హవా ముహ్మే బినా రూకే బాహర్ నికల్తి గాలి అనేది మన నోటిలో ఆగకుండా స్టాప్ కాకుండా ఒక్కసారి బయటికి వచ్చేస్తుందో అలాంటి వర్ణాలను మనము స్వర్ ఉన్హే హమ్ స్వర్ కహతే హై. అలాంటి వర్ణాలను మనము స్వర్ అని అంటాము. ఇంకొకసారి చెప్తాను చూడమ్మా. జిన్ వర్ణం కా ఉచ్చరణ కర్తే సమయ ఏ వర్ణాలనైతే మనము పలికేటప్పుడు హవా ముహ్ మే బినా రూకే బాహర్ నికల్తి గాలి అనేది మన నోటి నుంచి ఆగకుండా ఒక్కసారిగా బయటికి వచ్చేస్తుందో ఉన్హే హమ్ స్వర్ కహతే హై. అలాంటి వర్ణాలను మనము స్వర్ అని అంటాము. నెక్స్ట్ పాయింట్ చూడండి. स्वरों का उच्चारण स्वतंत्र रूप से बिना किसी दूसरे वर्ण की सहायता के किया जा सकता है. स्वरों का उच्चारण అంటే స్వరాలు పలికేటప్పుడు स्वतंत्र रूप से होता है. स्वरों का उच्चारण कैसे होता है? स्वतंत्र रूप से होता है. ఏ అక్షరం యొక్క సహాయం లేకుండా స్వతహాగా స్వరాలు అనేటివి ఉచ్చరింపబడతాయి. हिंदी में 11 स्वर होते हैं. हिंदी में 11 स्वर होते हैं. जैसे आ ई उ रू ए आई ओ औ ఇవి మనకు 11 స్వర్ 11 होते हैं. స్వర్ అని ఎందుకన్నామంటే ఈ స్వరాలను మనము ఉచ్చరించేటప్పుడు పలికేటప్పుడు మన నోటిలో ఉన్న గాలి అనేది చూడండమ్మా ఎక్కడ స్టాప్ కాకుండా మొత్తం బయటికి వచ్చేస్తుంది. గాలి అనేది స్టాప్ కాదు. మీరు ఒకసారి ప్రొనౌన్స్ చేసి చూడండి. స్వరాలని ఆ నుంచి ఔ వరకు ప్రొనౌన్స్ చేయండి. పలకండి ఆ నుంచి ఔ వరకు. ఫస్ట్ ఆ అంటే చూడండి గాలి మనకి ఎక్కడన్నా లోపల ఎక్కడన్నా స్టాప్ అవుతుందా మనం పలికేటప్పుడు? లేదు కదా. నెక్స్ట్ ఆ పలకండి. ఆ ఎక్కడన్నా స్టాప్ అవుతుందా? గాలి స్టాప్ అవుతుందా? లేదు కదా. నెక్స్ట్ ఈ ఒక్కసారి గాలి బయటికి వచ్చేస్తుంది కదా. ఏ ఐ కదా. అంటే గాలి అనేది మన నోటిలో ఎక్కడ స్టాప్ కాకుండా ఒక్కసారిగా ఆ అక్షరం పలికేటప్పుడు బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇలాంటి వర్ణాలను మనము స్వర్ అని అంటాము. స్వరాలు అనేటివి స్వతంత్ర రూపంలో ఉచ్చరింపబడతాయి. అంటే ఎవరి యొక్క సహాయము అవి తీసుకోవు.